Hello students, welcome to Sandy Academy of Mathematics YouTube ఛానల్. యూట్యూబ్ ఛానల్ తరఫున బిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి హృదయపూర్వకంగా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సో ఇప్పటి వరకు మీరు ప్రిపరేషన్ ఎలాగైతే కంటిన్యూ చేస్తారో అదేవిధంగా ముందుకి దాన్ని కంటిన్యూ చేయండి. ఓకే, సో నేను ప్రతి వీడియోలోనూ లాస్ట్ ఇయర్ పేపర్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ని పెడుతున్నాను. సో ప్రతి ఒక్కరు దాన్ని వాచ్ చేస్తున్నారు. ఓకేనా, చాలామంది లైక్ చేస్తున్నారు. ఓకే, సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే మీకు వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఈ సమయంలో తక్కువ టైంలో పేపర్ అనాలిసిస్ నేర్చుకోవడం వల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు, మనం ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, లేదా మన ప్రిపరేషన్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏం మార్చుకోవాలి, ఎలాంటి విషయాలు మీకు బాగా తెలుస్తాయి. కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు వీడియోని ఫుల్గా వాచ్ చేసి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకేనా, ఏదైనా ఆలోచన చేయకుండా టెక్టమ్ టీఆర్టీలో భాగంగా 27/1/2019 సెషన్ 2లో అడిగిన ఎస్జిటి మ్యాథ్స్ పేపర్లోని లాస్ట్ 5 క్వశ్చన్స్ యొక్క అనాలిసిస్ని మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాను. సో ఇక్కడ చూడండి క్వశ్చన్. The diagonal of a square is 26√2, then its area is ఒక చతురస్రం యొక్క కర్ణము 26√2 సెంటీమీటర్లు. ఏమిచ్చారు? కర్ణము 26√2 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యము అంటున్నారు. ఓకేనా, సో చతురస్రము అంటే ఏమిటండి? అన్ని భుజాలు సమానంగా ఉన్నది, అన్ని భుజాలు సమానంగా కలిగినది, అన్ని భుజాలు సమానంగా కలిగినటువంటి చతుర్భుజాన్ని చతురస్రం అంటారు. A quadrilateral having all sides and angles are equal is simply called as square. ఓకేనా, 4 భుజాలు సమానము మరియు 4 కోణాలు సమానము ఇలా ఉంటుంది. ఓకేనా, సో ఏసీ మరియు బీడీలు కూడా సమానంగా ఉంటాయి. ఈ ఏసీని మనం కర్ణము అని అంటాము. ఓకేనా, ఈ కర్ణము మరియు భుజముల మధ్య సంబంధం ఏంటంటే D = √2a అంటారు. ఇరువైపులా వర్గం చేస్తే ఏమవుతుంది? D² = 2a² అవుతుంది. సో కానీ చతురస్ర వైశాల్య సూత్రం ఏమిటి? చతురస్ర వైశాల్యమునకు సూత్రం మామూలుగా భుజము స్క్వేర్ అని అంటాము. సో ఇప్పుడు D² = 2aగా రాయొచ్చు కదా. సో దీనికి a = D²/2 అవుతుందా? a = D²/2 అవుతుందా లేదా? ఓకే, సో ఎప్పుడైనా సరే క్వశ్చన్స్లో కర్ణము మీకు ఇచ్చి వైశాల్యం అడిగితే సూత్రం వాడాలండి, D²/2 అనేది వాడాలి. D ఎంత ఇచ్చారు? 26√2. ఓకేనా, సో 26√2² సో 26² × 2/2 2 క్యాన్సిల్ అయిపోతాయి. 26² వచ్చి 676 అన్నమాట. అయితే ఇక్కడ మీరు గుర్తించుకోవాలి. ఓకేనా, సో లెక్కల్లో ఇప్పుడు కూడా చతురస్ర వైశాల్యాలు అడిగినప్పుడు మీకు ఖచ్చితంగా వర్గాలు రావాలి. ఓకే, లేదా వర్గము రాదు అని అంటే ఆప్షన్ చూసైనా చెప్పాలి. ఓకేనా, ఏదైనా ఒక వర్గ సంఖ్య చివర్లా ఇవి మాత్రమే ఉంటాయి, 0 1 4 5 6 9. ఓకేనండి, వర్గము యొక్క చివరి స్థానము అంటే ఒకట్ల స్థానములో ఉండే అంకెలు ఎల్లప్పుడూ కూడా 0 1 4 5 6 9. కాబట్టి 26² అడిగితే 542 457 రావు. ఓకే, మరి 26 సరి సంఖ్య కాబట్టి దాని వర్గము కూడా సరి సంఖ్య అవుతుంది. కాబట్టి 625 కాదు. ఒకవేళ మీకు అప్పటికప్పుడు వర్గం గుర్తు రాకపోయినా, లేదా సార్ మళ్ళీ మల్టిప్లికేషన్ అంటే పెద్దదవుతాదేమో, సమయం వృధా అవుతాదేమో అంటే నువ్వు గమనించుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా వర్గం చేయాలి. సో వర్గములో చివరి స్థానంలో 0 1 4 5 6 9 మాత్రమే ఉంటాయి. సంఖ్య వ్యవస్థలో నేర్చుకున్నాము కాబట్టి 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ చివరి స్థానం ఎప్పుడు రావు వర్గానికి. కాబట్టి ఆప్షన్ 2 ఆప్షన్ 3 ఎలిమినేట్ చేసేస్తాం. సెకండ్ వచ్చి మనకి గమనించినట్లయితే ఇది సరి సంఖ్య 26. సరి సంఖ్య వర్గం వెళ్ళినప్పుడు సరి సంఖ్య అవుతుంది కాబట్టి 625 కూడా అవ్వదు. సో మన ఆన్సర్
676 అనేసి మీరు చెప్పవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఆ విధంగా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, దీని తర్వాత క్వశ్చన్ పడతాం. దీని తర్వాత the exterior angle of a triangle is 140 degrees. The exterior angle of a triangle is 140 degrees and one of its opposite interior angle is 55 degrees. Then the other interior angle is ఒక త్రిభుజము యొక్క బాహ్య కోణము 140 డిగ్రీలు మరియు దానికి ఎదురుగా ఉండే అంతరాభిముఖ కోణాలలో ఒకటి 55 డిగ్రీలు అయిన ఆ మరొక అంతర అభిముఖ కోణము అంటున్నారు. ఓకే, సో త్రిభుజము గురించి నేను వివరిస్తాను. ఇలా చూడండి, ఏబిసి. ఓకేనా? త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి. ఒకటి ఆల్ఫా, ఒకటి బీటా, ఒకటి గామా అనుకుంటే ఏదైనా ఒక భుజమును పొడిగించినప్పుడు అక్కడ ఏర్పడే అంతరాభిముఖ కోణము, ఓకేనా, అంతరాభిముఖ కోణము దేనికి అక్కడ ఏర్పడే బాహ్య కోణము దానికి ఎదురుగా ఉన్నటువంటి అంతర కోణాల మొత్తానికి సమానం అని చెప్తుంది. ఏదైనా భుజమును పొడిగించిన ఏర్పడే బాహ్య కోణము దానికి ఎదురుగా ఉన్న అంతరాభి కోణాల మొత్తమునకు సమానము. సో అప్పుడు ఏమవుతుంది, నీకు ఇక్కడ యాంగిల్ ఏసీడీ లెక్కలో ఇచ్చేసారు. ఎంత అంటారు? ఇది 140. లోపల ఉన్న కోణాల్లో ఒకటి 55 డిగ్రీలట. రెండవ కోణం నిన్ను కనుగొనమంటుంది. సో ఏం చెప్తావు సార్? 55 డిగ్రీస్ ప్లస్ బీటా ఈక్వల్ టు 140 సార్. సో బీటా ఈక్వల్ టు 140 మైనస్ 55 సార్. సో 85 డిగ్రీలు. సో బీటా విలువ ఎంత అవుతుందండి? 85 డిగ్రీలు అవుతుంది. ఓకేనా? సో మన ఆన్సర్ ఏమవుతుంది చూడండి, ఆప్షన్ 4 85 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో మీరు రేఖాగణితములో ఖచ్చితంగా త్రిభుజము మరియు వృత్తాలకు సంబంధించిన నియమాలు కొన్ని ఉంటాయి. వాటిని ఖచ్చితంగా బైహార్ట్ చేస్తేనే ఈ లెక్కలు చేయగలరు. అక్కడ త్రిభుజ ధర్మాలు అని ఉంటాయి, త్రిభుజ కేంద్రాలు అని ఉంటాయి. అంటే అంతర్వృత్త కేంద్రము, లంబ కేంద్రము, పరివృత్త కేంద్రము, గురుత్వ కేంద్రము, ఇటువంటి విషయాలు ఉంటాయి. లేదా కేంద్రావాసం అంట. వాటికి సంబంధించిన డేటాను మీరు గుర్తించుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక 2 క్వశ్చన్స్ చేయగలరు. మీరు అవి గుర్తించుకోరు, కష్టమేమో అనుకుంటారు. సో ఈజీగా 20 క్వశ్చన్లు మీరు సాల్వ్ చేయవచ్చును. ఓకే, సో అందుకే నేను చూపిస్తున్నాను. సో ఈ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక భుజాన్ని పొడిగిస్తే ఏర్పడే బాహ్య కోణము దాని లోపల ఉన్న కోణాల్లో, ఎదురు కోణాలలో మొత్తానికి 2 కోణాల మొత్తానికి సమానము. ఆ నియమం గుర్తుంటే ఎవరైనా లెక్క చేయవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. 5^2x ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 625 పవర్ 6/x అయిన x యొక్క విలువ ఎంత అంటున్నారు. ఓకేనా? సో ఒక విధంగా మీరు ఆలోచించవచ్చు. లెక్క చూడగానే మీరు ఏం ఆలోచించవచ్చు అంటే, ఇదిగోండి ఇక్కడ పవర్లో ఇక్కడ లోపల √3 ఉంది కదా, క్యూబ్ √3 అని ఉంది కదండి. సో ఇది 1/3 అవుతుంది. దీని రాయొచ్చు 5^2x ఈక్వల్ టు 625 పవర్ 1/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 6/x. ఓకే, సూత్రం కూడా చూపిస్తుంది ఎలా ఉంటే. ఎంత రూట్ ఎన్న పక్కల కాదు, ఈ రూటిలో ఉంటుంది. సో a పవర్ 1/n గా రాస్తాం. అందుకే ఓకే, తర్వాత a పవర్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇలా ఉందనుకోండి, దీన్ని a పవర్ m గా రాయవచ్చు. సో 5^2x ఈక్వల్ టు 625 పవర్ 1/3 ఇంటూ 6/x అన్నమాట. సో 3 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్. 625ని 5 ఇంటూ 5 25 ఇంటూ 25 ఇలా రాయొచ్చా? అంటే ఏమవుతుంది? 5^4 అవుతుంది. సో 5^4
లక్ష్యం ఏమిటంటే బోత్ సైడ్స్ బేసిస్ ఈక్వల్ అవ్వాలి, అందుకోసం ఈ పని చేస్తున్నాను. ఓకే, సో 5 power 2x ఈక్వల్ టు 5 power 4 into 2/x గా రాద్దాం. బేసిస్ ఏమైనా ఈక్వల్ అయ్యింది. సో పవర్స్ ఈక్వల్ చేయొచ్చా? భూములు సమానం కావున ఘాతాలు సమానము. సో 2x ఈక్వల్ టు 4 into 2/x. ఈ 2 క్యాన్సిల్ కదా. సో x into x, x square equal to 4. సో x equal to 2 అయిపోయిందా? సో నీ ఆన్సర్ ఆప్షన్ 4. అయితే చాలా మంది జస్ట్ గెస్ చేస్తారు ఏంటంటే జనరల్గా ఇక్కడ 3 ఉంది కాబట్టి ఓకే ఇక్కడ కూడా 3 వస్తే సరిపోతుంది కదా అని ఆలోచన అనమాట. అంటే ఇది 1/3 వస్తుంది కదా, పైన 3 వస్తే 2 క్యాన్సిల్ అయిపోవచ్చు కదా, అదొక ఛాన్స్ ఉంది కదా అనేసి ఆలోచించి ఇక్కడ 3 రావాలంటే x ప్లేస్ ఎంత పెట్టాలి? 2 పెట్టాలి. కాబట్టి 2 టిక్ పెట్టేసి వాళ్ళు కూడా ఉన్నారు. సో తప్పేం లేదు, అలా ఒక గెస్ చేయవచ్చు, కొన్నిసార్లు రాంగ్ అవ్వచ్చు, కానీ గెస్ చేయడం మానకండి. ఎందుకంటే చాలా రకాల క్వశ్చన్స్ లెంతీగా ఉంటాయి, టైం ఎక్కువ తీసుకుంటాయి. ఆ సమయంలో మీరు ఏం చేయొచ్చు, ఇలా షార్ట్ కట్గా కానీ గెస్సింగ్గా కానీ ఆలోచించి చేయొచ్చు. సో గెస్ చేయడం ఏమీ తప్పు కాదు. సో గెస్ చేసి మీరు లెక్కలు ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వద్దాం. తర్వాత బీజగణితంలో ఓకేనా, బీజీయ సర్వ సమీకరణాలు అన్నాం కదా, దానికి సంబంధించిన విషయం అన్నమాట. ఓకే, సో 125a³ - 1/27b³ యొక్క కారణాంకము ఉంటుంది. నేను 125ని 5³ గా రాసుకున్నాను, 27ని 3³ గా రాసుకున్నాను. సో ఇది ఏమవుతుంది? 5a³ - 1/3b³ గా రాసుకున్నాను. సో దీన్ని ఏమనుకుంటుందంటే x³ - y³ గా పోల్చుకుంటున్నాను. ఓకే, సో x ఈక్వల్ టు 5a, y ఈక్వల్ టు 1/3b. ఓకే, సో x³ - y³ ని మనం ఎలా రాయొచ్చు? x - y ఇంటూ x² ప్లస్ xy ప్లస్ y². సో x³ - y³ కి x - y మరియు x² ప్లస్ xy ప్లస్ y² కారణాంకాలు అవుతాయి. మొదటి కారణాంకాలు అవుతాయి. ఈ రెండు క్లియర్ ఉన్నారు, ఆప్షన్లో చెప్పేసుకోవచ్చు. x అంటే 5a, 5a - 1/3b ఆప్షన్స్లో ఉందా? లేదు. తర్వాత ఇది ఉండేవి చూడు, 5a² అంటే 25a² ప్లస్ xy 5a into 1/3b అంటే 5a/3b ప్లస్ y² 1/3b² 9b². ఇది ఉన్న ఎక్కడ చూడు, ఆప్షన్ 2లో ఉంది. ఓకేనా, సో మనం బీజగణితంలో రెండే రకాల క్వశ్చన్ మనకు కనబడతాయి ఎక్కువ, సర్వ సమీకరణాలు కానీ లేదా ఘాతాలకు సంబంధించి. సో ఆ ఘాతాలు సంఖ్య వ్యవస్థలో కూడా చెప్తారు కాబట్టి అక్కడ ఇక్కడ కలిపి వెయిటేజ్ బ్యాలెన్స్ చేయడానికి క్వశ్చన్ ఇస్తారు. మీరు ఏ పేపర్ తీసుకున్నా గమనించండి, ఘాతాల మీద ఒక ప్రశ్న కనబడుతుంది, తర్వాత సర్వ సమీకరణాల లింక్లో ఉండే క్వశ్చన్ కనబడుతుంది. బీజగణితం నుంచి ఎక్కువ మీకు ఫోకస్ చేసేది ఈ సర్వ సమీకరణాల నుంచి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వైస్కేల్. The present age of Ravi's father is 3 times the of Ravi. After 5 years, the sum of their ages would be 70 years. Then present age of Ravi is రవి తండ్రి యొక్క ప్రస్తుత వయసు రవి ప్రస్తుత వయసుకి 3 రెట్లు కలదు. 5 సంవత్సరాల తరువాత వారి వయసుల మొత్తం 70 సంవత్సరాలు అయిన రవి ప్రస్తుత వయసు ఎంత అంటున్నారు. ఓకే, సో ఇప్పుడు రవిని వాళ్ళ ఫాదర్ని పోల్చండి. ఫస్ట్ రవి తండ్రి ప్రస్తుత వయసు రవి వయసుకు 3 రెట్లు అంట. అంటే రవిది ఒక్క భాగం అయితే ఫాదర్ని 3 భాగాలైనా. సో నిష్పత్తి వచ్చేసి 5 సంవత్సరాల తరువాత అంటే ఇప్పుడు 2030లో ఓకేనా, రవిది వాళ్ళ ఫాదర్ది కలిపితే 70 వస్తుందట. ఇప్పుడు నేనేమంటానంటే ఒక 5 years ముందుకెళ్తే
రవి వయస్సు 5 ఏళ్ళే పెరుగుతుంది, ఫాదర్ వయస్సు కూడా 5 ఏళ్ళే పెరుగుతుంది కదా. అంటే ఇప్పటి నుంచి ఒక 5 ఇయర్స్ ముందుకు వెళ్ళేటప్పటికి వాళ్ళ ఏజ్లో ఎక్స్ట్రా చేంజ్ ఎంత వస్తుంది? 5 + 5 10 కదా. అంటే ప్రస్తుతం వయసులో మొత్తం ఏమవుతుంది? మొత్తం అప్పటి మీద ఒక 10 తక్కువ ఉంటుంది, అంతేగా. అయిపోయింది లెక్క, క్లో వచ్చేసిందా? అంటే ప్రస్తుతం రవి మరియు వాళ్ళ తండ్రి వయసుల నిష్పత్తి 1:3. 1:3. అయితే ప్రస్తుతం వారి వయసులో మొత్తం 60. అయితే రవి వయసు ఎంత? సో ఇద్దరి భాగాలు ఎంత? 1 + 3 4 భాగాలు. 1 + 3 4 భాగాలు విలువ 60. సో రవి వయసు అంటే ఎన్ని భాగాలు? ఒక్క భాగం. సో 60 × 1/4 = 15. అయిపోవాలి. మీరు ఎలా చేస్తారు? ప్రస్తుతం రవి వయసు ఎక్స్. ప్రస్తుతం రవి వయసు ఎక్స్. ప్రస్తుతం రవి వయసు ఎక్స్. రవి వయసు ఎక్స్ అనుకుంటారు. తర్వాత వాళ్ళ ఫాదర్ వయసు ఎక్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ అదే 3 రెట్లు కాబట్టి 3x అనుకుంటారు. అనుకున్న తరువాత ఒక 5 సంవత్సరాలకి వెళ్తారు. x + 5 3x + 5 అని వేస్తారు. అవన్నీ వేసి ఫైనల్ గా ఎక్స్ కడతారు. కానీ నేను అలా అనలేదు కదా. సో రవిది వాళ్ళ ఫాదర్ది నిష్పత్తి 1:3. సో వయసులో మొత్తము ఇద్దరిది ప్రస్తుతము 70 - 10 = 60. సో ఇద్దరి కలిపి 4 భాగాలు. సో 4 భాగాలు విలువ 60 అయితే ఒక్క భాగం విలువ ఎంత? సో 1 × 60/4 = 15. ఓకేనా. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేయవచ్చు. సో ప్రతి లెక్కని మీరు షార్ట్ కట్ వేలో చేయడానికి ట్రై చేయండి. ఇదేమి తప్పు కాదు. షార్ట్ కట్ వేలో ట్రై చేయడం ఏమి తప్పు కాదు. కాబట్టి మీరు ఆ వేలో ఆలోచించుకోండి. ఓకే, ఇది స్టూడెంట్స్ టోటల్ గా 5 క్వశ్చన్స్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో అయితే మీకు ఆల్రెడీ తెలిసిందే, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఓకేనా. సో ఎవరైనా ఎస్జిటి మరియు అసిస్టెంట్కి సంబంధించిన వాళ్ళు, ఓకేనా, ఏవైనా టాపిక్ ఈ టైంలో ప్రిపేర్ అవ్వడానికి ఇండివిజువల్గా ఒక టాపిక్కే కావాలి రికార్డింగ్ అని ఎవరైనా కోరుకుంటే కనుక మనం ఆల్రెడీ చెప్పాము, మళ్ళీ చెప్తున్నాము. ఓకే. సో ఏ టాపిక్ అయినా సరే ఎస్జిటి వాళ్ళకి కావాలి అంటే మనం 250 రూపాయలు తీసుకుంటున్నాము. 250 రూపాయలు ఎస్జిటికి తీసుకుంటున్నాము. 350 రూపాయలు స్కూల్ అసిస్టెంట్కి తీసుకుంటున్నాము. సో ఒక్క టాపిక్ మీకు ఏదైనా కావాలి, దీని యొక్క రికార్డింగ్ వీడియో అంతా కావాలి అని అంటే కనుక మీరు 250 రూపీస్ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి మీరు ఫోన్పే చేయవచ్చు. ఫోన్పే చేసి మీరు స్క్రీన్ షాట్ని వాట్సాప్లో అదే నెంబర్కి పంపించి మీ పేరు మీ టాపిక్ చెప్తే కనుక వాటి రికార్డింగ్ వీడియోస్ పంపిస్తాం. సో ప్రజెంట్ అంకగణితం బీజగణితం ఫినిష్ అయ్యి క్షేత్రం ఇది జరుగుతుందండి. ఓకేనా. సో ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు త్రికోణమితి ఫినిష్ అయ్యి మనకి కోఆర్డినేట్ జామెట్రీ నిరూపణ వ్యవస్థకు వచ్చాము. కాబట్టి ఎవరైనా సరే మీరు విడిగా ఒక టాపిక్ వినాలనుకుంటే మళ్ళీ మర్చిపోకండి. సో మనం కంటెంట్ కంప్లీట్గా టెక్స్ట్ బుక్ ఏముందో అదంతా ఫినిష్ చేస్తూ మోడల్ క్వశ్చన్స్ ఏమున్నాయో అవి కూడా చూస్తున్నాము. ఓకే. సో మీకు కనుక కావాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు మనీని ఫోన్పే చేయండి. ఆ స్క్రీన్ షాట్ పంపిస్తే నేను పంపిస్తాను. ఓకేనా. మీకు ఆలస్యం చేయకండి, టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క ఎగ్జామ్కి అవుతుందని కాదు, ఎగ్జామ్ ఏదైనా కొంచెం 1% ఏమైనా ఛాన్స్ ఉండి ఒక ఏమైనా ఎక్స్టెన్షన్ అయ్యి ఉంటే మీకు ఈ వీడియోస్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఓకేనా. లేదా మీ తర్వాత ఎవరికైనా బాగా ఇప్పుడు టెట్ ప్రిపేర్ అయ్యి వాళ్ళకి కూడా టెట్ కనుక ఇవ్వగలిగితే వాటికి కూడా ఇది యూజ్ అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత మందికి మీరు షేర్ చేయండి. మీకు కావాలంటే మీరు తీసుకోండి. ఓకే స్టూడెంట్, నెక్స్ట్ వీడియోలో మరొక 5 క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. ఓకేనా అండి. థ్యాంక్ యూ.